కన్నా తల్లి పేరమ్మదేవి బెజవాడ దుర్గా తల్లిని అలా కోరు కోరి పిలుస్తుంది గోవిందా వందనాలకయ్యా అయ్యా నీ కొందనారమ్ము అర్ధరాత్రి అయ్యా నవరాత్రి వేళమ్మా అయ్యా నిన్ను పిలుస్తున్నాను అయ్యా బంగారు దొరగమ్ము అయ్య బాధ పెట్టక తల్లి అయ్య బంగారు దొరగమ్మ అయ్య నీ తమ్ముడం కన్నా అయ్య పెళ్ళిడికి తమ్ముడు అయ్య పెరుగుండి నారమ్ముడు అయ్య పెళ్ళొద్దు తమ్ముడు అయ్యా పారిపోయాడు దొరగరు అయ్య కంటికి తమ్ముడు అయ్య జాడన్నా లేదమ్మా అలాగని నాయన అర్ధరాత్రి వేళ ఆ బెజవాడ దుర్గా తల్లిని కన్నా తల్లి పేరమ్మ దేవతండి అలా కోరి కోరి పిలుస్తుంది గోవిందా అమ్మే దుర్గా. రుద్రే దుర్గా. అమ్మా కూతురా కూతురే అయ్యా కూతురా దుర్గమ్మ అమ్మ ఏ గతరున్నావా ఎందుకు రావా కూతురా దుర్గమ్మ ఏ గతరున్నావే అమ్మ ఏ గతరున్నావే అయ్య ఎందండి రామమ్మ అయ్య రామమ్మ నా తల్లా కూతురామరగా
బెజవాడ దుర్గా తల్లిని ఎంత పిలిచినా కూడా జానే ఓడలేదట. అవును, అలా బెజవాడ దుర్గా తల్లికి ఎలా చెప్తున్నా పిలుస్తుందా అమ్మ, ఏమి చెప్పండి.
చాలేలు వదత అలా నాయన కన్నా తల్లి పేరమ్మదేవి పెద్దవాడు దుర్గా తల్లిని ఎలా పిలుస్తుందయ్యా దిగు 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 దురగ నాయన ఎలా పిలిచినా కూడా ఎక్కడో అమ్మవారు చారా జవాబు లేదు అమ్మవారు చారా జవాబు లేదు ఆ తల్లిని నాయన పెద్దవాడు దుర్గా తల్లిని ఎలా పిలుస్తుందయ్యా అమ్మ కూతురే తల్లి పేరమ్మదేవి ఎలా పిలుస్తుందా పోలే పోలే గ్రామంలో
ఇలా పిలిచినా కూడా నాయన తల్లికి చాలేలు కనిపించడం లేదట. ఆనాడు నాయన కన్నా తల్లి పేరమ్మదేవి బెజవాడ దుర్గా తల్లిని ఎలా తెలుస్తుందయ్యా?